భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేకు రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే రాజ్కోట్లో రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి. ఈ వేదికలో భారత జట్టు ఇప్పటి వరకు 4 వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో చిత్తైంది. రాజ్కోట్లో న్యూజిలాండ్తో తొలిసారి వన్డే మ్యాచ్ ఆడబోతోంది. గతంలో ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్ల్లో తలపడింది. ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడిపోయింది. ఇంగ్లాండ్తో ఆడిన ఒక మ్యాచ్లో చిత్తైంది. సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లోనూ భారత జట్టు ఓడిపోయింది. రాజ్కోట్లో చివరగా భారత్ 2023లో వన్డే మ్యాచ్ ఆడింది. 2013 నుంచి 2023 వరకు రాజ్కోట్లో 4 వన్డేలు జరిగాయి. రాజ్కోట్లో 2013లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 4 వికెట్లకు 325 పరుగులు సాధించింది. టార్గెట్ చేజ్లో టీమిండియా 9 వికెట్లకు 316 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 11 పరుగులకు పరిమితమయ్యాడు. గౌతమ్ గంభీర్ 52 పరుగులు సాధించాడు. యువరాజ్ సింగ్ 61, సురేష్ రైనా 50 పరుగులు చేశారు. 9 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. 2015లో టీమిండియాపై సౌత్ ఆఫ్రికా పైచేయి సాధించింది. ఆ మ్యాచ్లో క్వింటన్ డికాక్ సెంచరీ, డూప్లిసిస్ హాఫ్ సెంచరీతో సఫారీ జట్టు 7 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ చేజ్లో భారత్ 6 వికెట్లకు 252 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 65, విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశారు. 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. 2020లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. ధవన్ 96, కేఎల్ రాహుల్ 80, కోహ్లీ 78, రోహిత్ 42 పరుగులు సాధించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా 304 పరుగులకు ఆలౌట్ అయింది. చివరిగా ఆస్ట్రేలియాతో 2023లో ఆడిన మ్యాచ్లో టీమిండియా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. రోహిత్ 81, కోహ్లీ 56 పరుగులు సాధించిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. 286 రన్స్ కు టీమిండియా ఆలౌట్ అయింది. రాజ్కోట్లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డుంది. ఈ వేదికలో విరాట్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్ లో 226 పరుగులు సాధించాడు. యావరేజ్ 56.50. రాజ్కోట్లో 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. రాజ్కోట్లో రోహిత్ శర్మ యావరేజ్ 62.66. 3 ఇన్నింగ్స్ల్లో 188 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కేఎల్ రాహుల్ 53 యావరేజ్ తో 2 ఇన్నింగ్స్ల్లో 106 రన్స్ చేశాడు. జడేజా 3 ఇన్నింగ్స్ల్లో 62 పరుగులు సాధించాడు. 2 ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ సాధించిన పరుగులు 55. రాజ్కోట్లో బుమ్రా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్ల చొప్పున తీశారు. షమి 3 వికెట్లు దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు.